ఆదికాండము 34. లేయ యాకోబునకు కలిగిన కుమార్తె అయిన దీనా ఆ దేశపు కుమార్తెలను చూడవలెను. ఆ దేశము నేలిన హబీయుడైన హామోరు కుమారుడగు షేకెము ఆమెను చూచి ఆమెను పట్టుకొని ఆమెతో శయనించి ఆమెను అవమానపరిచెను. అతని మనస్సు యాకోబు కుమార్తె అయిన దీనా మీదనే ఉండెను. అతడు ఆ చిన్నదాన్ని ప్రేమించి ఆమెతో ప్రీతిగా మాట్లాడి ఆ చిన్నదాన్ని నాకు పెండ్లి చేయమని తన తండ్రి అయిన హామోరును అడిగెను. తన కుమార్తెను అతడు చెరిపెనని యాకోబు విని తన కుమారులు పశువులతో పొలములలో నుండిన వారు వచ్చే వరకు ఊరకుండెను. షేకెము తండ్రి అగు హామారు యాకోబుతో మాట్లాడుటకు అతని యొద్దకు వచ్చెను. యాకోబు కుమారులు ఆ సంగతి విని పొలంలో నుండి వచ్చిరి. అతడు యాకోబు కుమార్తెలతో సైనించి ఇజ్రాయేలు జనంలో అవమానకరమైన కార్యము చేశాను. అది చేయరాని పని కనుక మనుషులు సంతాపము పొందిరి. వారిని మిగుల కోపము వచ్చెను. అప్పుడు హామారు వారిలో షేకెము అను కుమారుని మనస్సులో, మీ కుమార్తె మీదనే ఉన్నది, దయచేసి ఆమెను అతనికిచ్చి పెండ్లి చేయుడి. మీ పిల్లలను మాకిచ్చి మా పిల్లలను మీరు పుచ్చుకొని మాతో వియ్యముంది మా మధ్య నివసించుడి. ఈ దేశంలో మీ ఎదుట ఉన్నది, ఇందులో మీరు నివసించి వ్యాపారము చేసి ఆస్తి సంపాదించుకొనుడని చెప్పాను. మరియు షేకెము, మీ కటాక్షము నా మీద రానియుడి, మీరేమి అడుగుతురో అది ఇచ్చెదను. ఓలియు కట్నమును ఎంతైనను అడుగుడి, మీరు అడిగినంత ఇచ్చెదను. మీరు ఆ చిన్నదాన్ని నాకు ఈవుడని ఆమె తండ్రితోనూ ఆమె సహోదరులతోనూ చెప్పాను. అయితే తన సహోదరుడైన దీనాను అతడు చెరిపినందున యాకోబు కుమారులు షెకెముతోనూ అతని తండ్రి అయిన హామోరుతోనూ కపటముగా ఉత్తరమిచ్చి అనినదేమనగా, మేము ఈ కార్యము చేయలేము. సున్నతి చేయించుకొనిన వానికి మా సహోదరుని ఇయ్యలేము. అది మాకు అవమానమగును. మీలో ప్రతి పురుషుడు సున్నతి పొంది మావలే నుండిన యెడల సరి. ఆ పక్షమందు మీ మాట కప్పుకొని మీ పిల్లలను మీకిచ్చి మీ పిల్లలను మేము పుచ్చుకొని మీ మధ్య నివసించెదము. అప్పుడు మనము ఏకజనమగుదుము. మీరు మా మాట విని సున్నతి పొందని యెడల మా పిల్లలను తీసుకొని పోదుమని చెప్పగా, వారి మాటలు హామోరు కుమారుడైన షెకెమునకు ఇష్టముగా ఉండెను. ఆ చిన్నవాడు యాకోబు కుమార్తె యందు ప్రీతి గలవాడు కనుక అతడు ఆ కార్యము చేయుటకు తడవు చేయలేదు. అతడు తన తండ్రి అయిన ఇంటి వారందరిలో ఘనుడు. హామోరును అతని కుమారుడైన షెకెమును తమ ఊరి గవిని యొద్దకు వచ్చి తమ ఊరి జనములతో మాట్లాడుచు, ఆ మనుషులు మనతో సమాధానముగా ఉన్నారు కనుక వారిని దేశం నందు ఉండనిచ్చి ఇందులో వ్యాపారము చేయనీయుడి. ఈ భూమి వారందరికీ చాలినంత విశాలమై ఉన్నది కదా. మనము వారి పిల్లలను పెండ్లు చేసుకొని మన పిల్లలను వారికి ఇద్దాము. అయితే ఒకటి, ఆ మనుషులు సున్నతి పొందినట్లు మనలో ప్రతి పురుషుడు సున్నతి పొందిన యెడల మన మాటకు వారు ఒప్పుకొని మనలో నివసించి ఏకజనముగా ఉందురు. వారి మందలు, వారి ఆస్తి, వారి పశువులన్నీయు మన వగును కదా. ఎట్లయినను మనము వారి మాటకు ఒప్పుకుందాము, అప్పుడు వారు మనలో నివసించెదరు. హామోరును అతని కుమారుడగు షెకెమును చెప్పిన మాట అతనికి ఊర గవిని ద్వారా వెళ్ళువారందరూ వినిరి. అప్పుడు అతని ఊరి గవిని ద్వారా వెళ్ళు వారిలో ప్రతి పురుషుడు సున్నతి పొందాడు. 3వ దినమున వారు బాధపడుచుండగా యాకోబు కుమారుడులో ఇద్దరు, అనగా దీనా సహోదరులైన షిమ్యోనును లేవియా తన కత్తులు చేత పట్టుకొని ఎవరికి తెలియకుండా ఊరి మీద పడి ప్రతి పురుషుని చంపిరి. వారు హామోరును అతని కుమారుడైన షెకెమును కత్తివాత చంపి షెకెము ఇంటి నుండి దీనాను తీసుకుని వెళ్ళిపోయిరి. తమ సహోదరుని చంపినందున యాకోబు కుమారులు చంపబడిన వారు ఉన్న చోటుకి వచ్చి ఆ ఊరు దోచుకొని వారి గొర్రెలను, పశువులను, గాడిదలను, ఊరిలోనిదేమి పొలములోనిదేమి వారి ధనము యావత్తును తీసుకొని వారి పిల్లలందరినీ వారి స్త్రీలను చెరపట్టి ఇండ్లలో నున్న దంతయు దోచుకొనిరి. అప్పుడు యాకోబు షిమ్యోనును
లేవిని చూచి మీరు నన్ను బాధపెట్టి ఈ దేశ నివాసులైన కానానీయుల్లోనూ పెరిజ్జీయులలోనూ అసహ్యునిగా చేసితిరి. నా జనసంఖ్య కొంచెమే, వారు నా మీదకి గుంపులుగా వచ్చి నన్ను చంపెదరు. నేనును నా ఇంటి వారును నాశనమగుదని చెప్పెను. అందుకు వారు, వేశ్య ఎడల జరిగించినట్లు నా సహోదరి ఎడల ప్రవర్తించవచ్చునా అనిరి.